ఆ, ఈ వీడియో మూవీ రివ్యూస్ గురించి కాదు. అంటే నేను కొన్ని సినిమాలు చూశాను. చూసిన తర్వాత నాకు అది బాగా నచ్చి చూసినప్పుడు ఏదైనా కానీ బాగానే ఉంటుంది. కానీ అది ఒక 1 మంత్ అయిపోయి, లేదా 2 మంత్స్ అయిపోయి, లేదా 4 మంత్స్ అయిపోయినా సరే ఇంకా అది స్టిల్ మనల్ని హాంట్ చేస్తుంది. అందులో ఇది బాగుంది అనిపించిందంటే ఓకే, ఇట్ వాజ్ జెన్యున్లీ ఏ గుడ్ వన్. అట్లాగే నాకు అనిపించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే కొంత మిస్టరీ అండ్ థ్రిల్లర్ జానర్ సంబంధించినవి. అవి రివ్యూ కాదు, జస్ట్ అందులో ఎందుకు చూడాలి, ఏం నచ్చింది, ఏం బాగుంది అనేది మాత్రమే. స్టోరీస్ ఏం చెప్పను, ఎందుకంటే ఒకవేళ ఇది ఎవరైనా చూసి ఆ మూవీస్ చూడాలనుకుంటే వాళ్ళకి థ్రిల్ పోతుంది. అలా జరగకుండా ఉండాలని స్పాయిలర్స్ ఏమి లేకుండా జస్ట్ చెప్తాను. అందులో నాకు నచ్చిన ఈ మధ్య కాలంలో నచ్చిన బాగా మూవీ ఈకో. యాక్చువల్గా ఇది మలయాళం మూవీ కానీ డబ్డ్ అయింది తెలుగులో. సంక్రాంతి సీజన్లో చూసే ఈ సినిమాలు, కామెడీ, ఫైట్లు ఇవన్నీ కాకుండా ఒక ప్యూర్ థ్రిల్లర్ రైటింగ్ అనేది ఒక టాప్ నాచ్ క్వాలిటీతో ఉండే మూవీ ఈకో. ఇది యాక్చువల్గా మిస్టరీతో స్టార్ట్ అవుద్ది, థ్రిల్లర్గా వెళ్తుంది. ఆ థ్రిల్ ఎప్పుడంటే లాస్ట్ క్లైమాక్స్లో వస్తుంది అనమాట. ఒక స్పైన్ చిల్లింగ్ అయ్యే ఒక థ్రిల్. ఓకే, ఇదా నిజం, ఇదా ట్రూత్ అని. అంటే అప్పుడు దాకా మనం చూసింది, విన్నది, లేదా మన అజంప్షన్ చేసింది కంప్లీట్లీ రాంగ్. అప్పుడు వరకు ఆ లాజికల్ థింకింగ్ తోటి మనం చేసిన అజంప్షన్ అంతా కూడా ఓకే, ఇదే కదా నిజం అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్లో రివీల్ అయ్యే ట్రూత్కి ఓకే, ఇప్పటివరకు మనం చూసింది ఇదే అని అలా అనిపిస్తుంది. ఆ రేంజ్ టాప్ నాచ్ రైటింగ్ అనమాట. ప్యూర్ మిస్టరీ థ్రిల్లర్. కాకపోతే మలయాళం సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అంటే ఆ కొండలు అవి మనకి అంత తొందరగా మన నేటివిటీగా కొంతమందికి అటాచ్ అవ్వకపోవచ్చు. కానీ ఒక సీరియస్ మూవీ లవర్ ఎవరైతే ఉంటారో, ఈ అమ్మాయి ఏంద్ర ఎప్పుడు ఏం రొట్టగొట్టుడు పాటలు, సినిమాలు, కామెడీలు అనుకునే వాళ్ళకి ఒక ప్యూర్ థ్రిల్ రైటింగ్, అది కూడా రైటింగ్తో కూడిన ఒక థ్రిల్ కావాలి అనుకుంటే మాత్రం ఈకో డెఫినెట్లీ గుడ్ వన్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇట్లాగే ఉంటుంది కిష్కిందకాండ. అది కూడా మలయాళీ డబ్డ్ మూవీయే. అది కూడా అంతే సేమ్. కాకపోతే ఇందులో ఉంటుందంటే ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటాయి కొన్ని, అంటే ఈకోలో కూడా ఉంటాయి క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి. అది మనకి క్లైమాక్స్లో బాగా అర్థం అవుద్ది. అలాగే కిష్కిందకాండం కూడా సేమ్ అంతే. ఏదో ఒక సస్పెన్స్, ఎవరినో అనుకొని ఓకే ఈడు తప్పు వాడు తప్పు, లేదంటే ఇది జరుగుతుంది అనుకొని వాళ్ళేమో వీళ్ళేమో అనుకుంటా. కానీ కిష్కిందపురి చివరికి వచ్చే కాజ్ దగ్గరికి వచ్చేపాటికి థ్రిల్ అని కాదు కానీ ఆ రైటింగ్కి ఓకే, మనం డైలీ హ్యూమన్ లైఫ్లో, మన రొటీన్ లైఫ్లో కూడా ఏదో చూసాం, ఏదో విన్నాం, వాడి గురించి ఇలా అనుకున్నాం, వీడి గురించి ఇలా అనుకున్నాం అని ఒక మోస్ట్లీ మనం మాట్లాడుకునేట్లు గాసిప్సే ఉంటాయి నిజాల కన్నా కూడా. అట్లాగా ఆ గాసిప్స్ అన్నింటినీ పక్కన పెట్టి ఒక నిజాన్ని చూపించే సినిమా కిష్కిందపురి. స్పాయిలర్స్ ఏం లేకుండా చెప్తాను, అంటే స్టోరీ అక్కడ చెప్పను. ఒకళ్ళు మేబీ చూసిన వాళ్ళు చూసి ఉండొచ్చు, కానీ చూడని వాళ్ళు చూస్తే మాత్రం ఆ కిక్ వాళ్ళకి పోకూడదని నేను అసలు ఏది చెప్పడం లేదు. మూడో సినిమా వచ్చేసి సూక్ష్మదర్శిని. ఈ సూక్ష్మదర్శిని చెప్పడానికి ముందు ఇంకో సినిమా ఏంటంటే స్పైడర్, మహేష్ బాబుది స్పైడర్, మురుగదాస్ తీసింది. ఆ సినిమా చూసినప్పుడు అసలు నిజంగా ఇది మురుగదాస్ తీసిందేనారా బాబు, ఏంటి ఏం సినిమా రా బాబు, ఎందుకు ఇలా తీసాడు అనిపించింది. ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్తో చేసే ఎపిసోడ్ అంటారు చూడండి, వాళ్ళతోటి ఏదో స్తంభాలు ఎక్కిచ్చేసి ఇల్లు ఎక్కిచ్చేసి పార్దు ఉన్నాడా, ఆ ఎపిసోడ్ చూసి ఎందుకు ఎంత అని చెప్పి అనిపించింది. నాకు ఎక్కడ అనిపించిందంటే ఓకే, కానీ మనం జోకులు చూస్తూ ఉంటాం కదా, ఫారిన్ కంట్రీస్లో అయితే కెమెరాలు ఉంటాయి కానీ మన ఇండియాలో మాత్రం కెమెరాలు మన నైబర్సే అని చెప్పేసి జోక్స్, మెమేస్ అని చూస్తూ ఉంటాం. కానీ అది ఒక గుడ్ వన్, అది మంచి కాన్సెప్ట్. అది దాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమా సూక్ష్మదర్శిని. దానికి కూడా ఎలా ఉంటుందంటే ఆ సూక్ష్మదర్శినికి కూడా చాలా బాగా
చాలా రియల్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 3 సినిమాలు కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా రియల్గా ఉంటాయి. ఆ థ్రిల్ని మనకి బాగా ముఖ్యంగా ఈకో అయితే అసలు ఆ క్లైమాక్స్కి వచ్చే థ్రిల్తో పాటు బ్యాక్గ్రౌండ్ అసలు ఆ స్కోర్ అయితే అన్ఫర్గెటబుల్. ప్యూర్ మూవీ లవర్స్కి అసలు ఆ క్లైమాక్స్ మాత్రం అన్ఫర్గెటబుల్. అట్లాగే సోషల్ దర్శనం వచ్చేది ఏంటంటే ఓకే, మన చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు మీ పక్కన ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాయిరిజం జనరల్గా ఆ ఫ్యామిలీ లేడీస్లో ఉండే వాయిరిజం యాక్చువల్గా వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళు ఎంతవరకు కేర్ తీసుకోగలరు, వాళ్ళు దాన్ని ఎంతవరకు ఫైట్ చేయగలరు, ఏదైనా ప్రాబ్లం, ఒక క్రైమ్ని వాళ్ళు చూసే విధానం, వాళ్ళు ఆపడానికి చేసే ప్రయత్నం, ఎక్కడ కూడా క్యారెక్టర్ తన పరిధిని దాటి ప్రవర్తించదు, పెర్ఫామ్ చేయదు. అంటే ఒక సాధారణ గృహిణి పోరాడాలి అనుకుంటే ఎంత స్థాయి వరకు మహా అయితే ఒక చాకో కత్తో ఉంటుంది తప్ప రాయో ఆవిడ చేతిలో వచ్చి మంచి పెద్ద బల్లాలు లేదంటే AK-47 గన్నులు ఇలాంటివి ఉండడం. అంటే స్క్రీన్ ప్లే ఒక లాక్. ఈ స్క్రీన్ ప్లే లాక్ దాటి ఎక్కడా కూడా ఏ క్యారెక్టర్ బిహేవ్ చేయదు ఈ 3 సినిమాలు కూడా. సూక్ష్మ దర్శనంలో మిస్టరీయో థ్రిల్లర్ కన్నా కూడా ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ పెర్ఫార్మెన్సే హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. సో ఈ మధ్యకాలంలో యాక్చువల్గా నైవ్స్ అవుట్ అని చెప్పి ఇంగ్లీష్ సినిమా ఒకటి ఉంటుంది, నైవ్స్ అవుట్. దాని తర్వాత గ్లాస్ ఆనియన్ కూడా ఉంటుంది, కానీ గ్లాస్ ఆనియన్ కన్నా కూడా నైవ్స్ అవుటే చాలా బాగుంది. వేకప్ డెడ్ మ్యాన్ ఒకటి బాగుందని నేను, కానీ అది చూడడం కుదరలేదు. ఓకే, కుదిరితే ఒకసారి వాడి గురించి కూడా మాట్లాడదాం. ఈ వీడియో ఎవరైనా చూస్తే ఈ మూవీస్ కనుక మీరు చూడకపోతే ట్రై చేయండి. అది కూడా మీరు ప్యూర్ మూవీ లవర్, ఏదో ఒక 6 పాటలు ఉండాలి, చిరంజీవిలాగా డ్యాన్స్ చేయాలి, ప్రభాస్లాగా ఫైట్ చేయాలి, బ్రహ్మానందలాగా కామెడీ చేయాలి అనే టైంపాస్ మూవీస్ కోసం అయితే నాట్ గుడ్, మీరు చూడద్దు. కానీ ఒక ప్యూర్ నిజంగా టాప్ నాచ్ రైటింగ్, ఈ క్యారెక్టర్ సినిమాటిక్ కాదు, ఇది నిజ జీవితంలోనే జరిగిద్ది, అమ్మో ఇది ఇలా ఉంటుందా, మనం ఎంతసేపు ఇలా అపోహపడ్డామా, ఇదా నిజం అని అంత ఒక స్పైన్ చిల్లింగ్ థ్రిల్లింగ్ని ఇచ్చే మూవీ అయితే ఈకో, కిష్కింధపురి, అదే కిష్కింధకాండ, ఇంకోటి సూక్ష్మ దర్శిని. ఈ 3 ట్రై చేయండి, గుడ్ వన్స్.